నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు, కనికరించాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం. వారు ఆ సముద్రమునకు అద్దరునున్న గెరసేనీయ దేశమునకు వచ్చిరి. ఆయన తోనె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయన వెదికి ఆయనకి ఎదురుగా పడెను. వాడు సమాధుల్లో వాసన చేసేవాడు. సంఖ్యలతోనూ ఎవడను వానిని బంధించలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బందీలను వాడు చేతి సంఖ్యలను తెంచి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయెను. ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన వాడు అనేక రీతిలుగా సంఖ్యలని తుత్తునీలుగా చేసుకుని తన శరీరాన్ని తాను గాయాలు చేసుకుని చూస్తున్నాం. ఇలా చూస్తున్నప్పుడు దేవుడికి అందరూ ఇష్టమే. దేవుని ప్రజలు దేవుని రాజ్యాన్ని చేరుకోవాలని దేవుడు ఎంతో బాధ వేదన పడి మరణాన్నే ఆయన లెక్క చేయకుండా సిలువెక్కి రక్తం కార్చినాడు. మరణం నుండి, నరకం నుండి, శాపం నుండి మనకి విముక్తి, విడుదల ఇచ్చాడు. అలా మరణం నుండి, నరకం నుండి, శరీరము నుండి, శాపము నుండి విడుదలిచ్చి ఇంత చేసిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒక మనిషి బాగుపడాలి, ఒక మనిషి తాను బాగుపడాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నప్పుడు ఆ సంఖ్యలనన్నీ తెంచేసుకుంటున్నాడు. ఆ సంఖ్యలు తెంచేసుకుని ప్రతి క్షణము వ్యక్తిగత పాపం కృంగదీస్తుంది. భౌతికంగా శరీర స్వస్థత కావాలి, వ్యక్తిగతంగా నిరాశ నిస్పృహలో కుంగిపోయేవారు ఉన్నారు. శరీర సంబంధమైన స్వస్థతలు ఉన్నాయి, విడుదల కావాలి. నిరాశ నిస్పృహలు ఉన్నాయి, విడుదల కావాలి. అపవిత్రాత్మతో పట్టిన వారు ఉన్నారు, విడుదల కావాలి. భయంకరమైన కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో. ఒకటి, దురాత్మ చేత బంధించబడ్డాడు, మనం చదివాం. కానీ శరీర సంబంధమైన స్వస్థత దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. ఆరోగ్యం సహకరించినప్పుడు స్వస్థత కావాలి. భౌతికంగా స్వస్థత మనకు అవసరం. కానీ మనల్ని మనం మార్చుకోగలవా? మార్చుకోలేము. చిరుతపుల తన మచ్చల్ని మార్చుకోగలదా? మార్చుకోలేదు. ప్రార్థన వల్ల మార్పు పొంది మార్పు కలిగిన బిడ్డలుగా మార్పు పొందుతారు. నరక భయాన్ని కలిగించే జీవితం, దురాత్మలతో బంధించబడిన జీవితం, స్వస్థత కావలసిన జీవితాలు, విడుదల కావలసిన జీవితాలు, ఇలాగ అనేక జీవితాలు. జీవితం ఒక పువ్వు లాంటిది, ఇలా వికసించి అలా అంతరించిపోయేది. ఈ లోకయాత్ర కొద్ది రోజులు, ఈ గుడారంలో నివసించేది కొద్ది రోజులే.
తన సంఖ్యలతో బంధించబడ్డాడు. చూడండి, పలుమార్లు వాణ్ణి కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించిన వాడు సంకెళ్ళ చేత తెంచి కాలు సంకెళ్లను తుత్తునిలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. ఈ భూమి మీద మనము కొన్ని రోజులు ఇక్కడ గడుపుతాం. మళ్ళీ ఆత్మకు సావు లేదు. మన ప్రయాణం పరలోక రాజ్యం. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడి ఆశ. యేసయ్య మనల్ని ఎంతో ప్రేమించి మరణం నుండి, నరకం నుండి, శాపం నుండి విముక్తి, విడుదల చేశాడు. అలా విడుదల చేసి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాం దేవాది దేవుడు. కొంతమంది అపవిత్రాత్మతో బంధించబడిన వారు, కొంతమంది శరీర స్వస్థత కావాలి, కొంతమందికి విడుదల కావాలి, కొంతమంది నరక భయాన్ని నుంచి విడుదల కావాలి. ఇలా ఎవరికి వారు అనేక బందీలుగా ఉన్నారు. సాతానుకు బందీలుగా ఉన్నారు, సత్యము తెలియక ఉన్నారు. అలా దేవుని రాజ్యాన్ని చేరుకోలేక ఉన్నారు. స్వస్థత గురించి 38 ఏళ్ల యోహాను సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో 38 ఏళ్ల నుంచి అక్కడే పడి ఉన్న ఒక వ్యక్తిని యేసయ్య వచ్చి బాగు చేసి, స్వస్థత పొందితివి గనక నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళాడు. మళ్ళీ తన జీవితంలో మరక చూశాడు. యేసయ్య సమాజ మందిరంలో కనపడ్డప్పుడు ఏమంటున్నాడంటే, స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండా ఇకను పాపము చెయ్యకుము. వ్యభిచార స్త్రీ పట్టబడినప్పుడు ఆమెను ఏమంటున్నాడు? అమ్మా, ఇకను పాపము చెయ్యకుము. ఎందుకంటే యేసయ్య మరణం నుండి, నరకం నుండి, శాపము నుండి విముక్తి చేసి విడుదల చేశాడు. అలా విడుదల చేసిన యేసయ్య మన జీవితం ఒక పువ్వు లాంటిది. ఇలా వికసించి అలా అంతరించిపోతుంది. ఈ బందీగా ఉండటం, దురాత్మల చేత బందీగా ఉండటం, దుష్ట శక్తుల చేత బందీగా ఉండటం, శరీర స్వస్థతను అందుకుపోవటం, నరక భయాన్ని విడుదల లేక, జ్వరాలతో ఎందుకు బందీగా ఉన్నారు, ఎలా బందీగా ఉన్నారు, ఏ రకంగా బందీగా డాక్టర్కే తెలియదు. పాపము, ఈ అబద్ధము, ఈ కళ్ళన్నయే మహాభయంకరమైనవి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంభము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నీ కన్ను తేటగా ఉండాలి. ఎందుకంటే నీ కన్నుకు దీపము గనక. అది దీపము, నీ శరీరానికి అది దీపము, తేటగా ఉండాలి. గుడ్డివాడికి దారి చూపగలడా? నీ కన్ను తేటగా ఉండాలని చెప్తున్నాడు. అలాగా మరణము నుండి, నరకము నుండి, శాపము నుండి విముక్తి కలిగించి, విడుదల కలిగించి, పునరుత్థానం ఇచ్చి, యేసయ్య మరలా రాబోతున్నాడు, మనల్ని తీసుకువెళ్తాడు. మనం నిద్రిస్తాము,
మనం బాప్తిస్మలోనే మరణము పొందాము, ఆత్మకు చావు లేదు. ఈ గుడారంలో కొన్ని రోజులు మాత్రమే నివసిస్తున్నాం, కొద్ది రోజులు మాత్రమే ఈ లోకయాత్ర. సువార్త అర్థం కాకపోతే యుగాలు నరకంలో పడిపోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట మిమ్మల్ని బెదిరిస్తలేదు, కానీ ఎజికేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 33వ అధ్యాయం 8వ వచనం, దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నొందుదువు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు అలాంటివి, నువ్వు నిశ్చయముగా మరణం నొందుతావు. మార్పు కావాలంటే పశ్చాత్తాపడు, యేసుక్రీస్తు నోటితో ఒప్పుకో, ఉదయముందు విశ్వసించు, యేసుక్రీస్తు తిరిగి లేచాడని నమ్ము, విశ్వసించు. విశ్వసించి నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపు పొందుతాడు. రక్షణ పొందుకున్నావు అనుకో, విముక్తి కలిగిందనుకో, నీకు నీ పాపాలు ఒప్పింపబడ్డాయనుకో, నీ విడుదల పొందుకున్నావు అనుకో, నీవు రక్షణ పొందుకుంటావు. నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసించటమే కదా. అప్పుడు ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరించారో వారందరూ దేవుని బిడ్డలంట. విశ్వసించిన వారందరూ దేవుని బిడ్డలు. ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారందరూ దేవుని బిడ్డలు. యోహాను సువార్త చెప్తుందన్నమాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం తీద్దామా ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసించు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మరి నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణము నుండి జీవానికి దాటి ఉన్నాడు. ఎందరూ యేసుక్రీస్తును అంగీకరించారు వారందరూ కూడా, విశ్వసించిన వారు దేవుని బిడ్డలు, రక్షింపబడతారు, యుగాలు దేవుడితో ఉంటారు, దేవుడిని ఆరాధిస్తారు. దుర్మార్గుడా నువ్వు నిశ్చయముగా మరణం ఉంటావు. నువ్వు తప్పు తెలుసుకుని నీ మార్గాలన్నీ విడిచిపెట్టి నువ్వు పాపాలన్నీ కూడా ఒప్పింపబడి దేవుడిలో దైవికంగా బ్రతుకు. దైవికంగా బ్రతికేవంటే నోటితో యేసుక్రీస్తును ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే రక్షించబడతావు. పాపక్షమాపణ కలుగుతుంది, రక్షణ దొరుకుతుంది, మోక్ష ప్రాప్తి. ఈ మోక్షానికి మార్గం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మేము మార్చుకోలేమయ్యా. చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోలేదయ్యా. కానీ ప్రార్థన, అవును తండ్రి, స్వస్థత నొందుతివి గనుక పాపము చెయ్యకుమో నిశ్చయముగా మరణం నొందుతావు అని చెప్తున్నాడు. అవును తండ్రి, 38 ఏళ్ళ నుంచి నాయనా కోనేటి దగ్గర పడి ఉన్నవానికి హెచ్చరికిస్తున్నాడు. ప్రభువా, ఈ శరీరము, ఈ ఆత్మ, ఈ రెండు వ్యవహారాల్లోనూ ప్రభువా బ్యాలెన్స్ చూసుకోకపోతే ఆత్మ శరీరానికి, అవును తండ్రి, చిన్నవాడు పెద్దవానికి, పెద్దవాడు చిన్నవానికి దాసుడు. అవును తండ్రి, యాకోబును ప్రేమించి తిని యేసువును ద్వేషించి తిన్నావు నాయన. శరీర కార్యాలు తండ్రి గురించి చెప్పావు, ఆత్మ ఫలముల గురించి చెప్పావు.
అలాగే నాయన ప్రభువా, ఈ గుడారంలో నివసించేది కొన్ని రోజులయ్యా, రక్షణ మార్గము నువ్వు ఇచ్చావయ్యా. రక్షణతో తండ్రి ప్రభు ముందుకు నడిపించావయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.